సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి అన్యాయమన్నారు హరీష్ రావు. తాళాలు పగలగొట్టి ఆస్తులు ధ్వంసం చేశారన్న హరీష్ రావు దాడిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే అధికార నివాసంను టార్గెట్ చేస్తే సామాన్యుల భద్రతపై భరోసా ఏదన్నారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు నివాసంపై కాంగ్రెస్ గుండాల దాడిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో కక్ష సాధింపు రాజకీయాలకు అతీతంగా పాలన జరిగిందన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడని ప్రకటించుకుంటున్న రాహుల్ గాంధీ చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనాంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను చూసి రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకపు పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్కు బుద్ధి చెబుతారన్నారు కేటీఆర్.